2025 ఏషియా కప్ ఫైనల్లో మన టీమిండియా పాకిస్తాన్ని ముచ్చటగా మూడోసారి చెక్కేసింది. అసలు ఫైనల్ మ్యాచ్ అంటే ఎలాగే జరగాలన్నట్టుగా అయింది భయ్య. ఒకటే టెన్షను. ముందు పాకిస్తాన్ వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 12 ఓవర్స్ వాళ్లే డామినేట్ చేయడం చూసాం. ఆ తర్వాత మన వాళ్ళు కంబ్యాక్ చేశారు. అయితే నెక్స్ట్ మన బ్యాటింగ్ లోనూ సేమ్ స్టోరీ. పవర్ ప్లేలోనే క్విక్ వికెట్స్ పడడం, పాకిస్తాన్ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయడం అన్నీ జరిగాయి. అప్పుడు వచ్చాడు భయ్య మన తెలుగుడు తిలక్ వర్మ. ఎలాగైనా మ్యాచ్ నేనే గెలిపిస్తాడని అనుకున్నాడేమో. ఫస్ట్ లో ఆచితూచి ఆడి ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళని చెక్కేశాడు. నిజంగా నీ బ్యాటింగ్ టీమ్ కి వర్త్ వర్మ వర్త్. ఫస్ట్ శాంసన్ తో మంచి పార్ట్నర్షిప్ చేస్తే ఆ తర్వాత శివం దూబేతో కలిసి పాక్ బౌలర్స్ ను ఉతికారేశారు. నిజంగా తిలక్ వర్మని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎందుకంటే తన బ్యాటింగ్ లో ఆ టెంపర్మెంట్ ని చూసాం. మెయిన్ గా విరాట్ కోహ్లీ ఎలాగైతే చేస్ చేసేవాడో అలాగే ఒక ఎండ్ లో పాతుకుపోయి మ్యాచ్ ని గెలిపించాడు. ఇందులో ఒక మెయిన్ పర్సన్ కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి. అతనే బౌలింగ్ రన్ మిషన్ హరీష్ రావ్. నిజానికి పేరుకు తగ్గట్టుగా బౌలింగ్ చేశాడని చెప్పాలి. 4 ఓవర్స్ లో 50 రన్స్, 22 బాల్స్ లో 50 రన్స్, ఫాస్టెస్ట్ 50గా ఫైనల్లో రికార్డ్ క్రియేట్ చేశాడు. ఏదైతేనేం మొత్తానికి థ్రిల్లర్ లో మనవాళ్లే గెలిచారు. అది చాలు.